హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మధుస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. నేను ఆల్రెడీ మార్నింగ్ అయితే పూజ అయ్యేసరికి 1 గంటన్నర అయితే అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మనకి 4:30 కల్లా మరి సాయంత్రం పూట అయితే వినాయకుడిని కదిపి మనం గంగలో అయితే కలపకూడదు. అందువల్ల 4:30కే కొంచెం దీపం పెట్టేసి వినాయకుడి దగ్గర వినాయకుడిని అయితే కదిపేసి ఒక కవర్లో అయితే వేసేసుకున్నాను. ముందుగా ఆకులు అలంలో అన్నీ వేసుకొని దాని మీద వినాయకుడిని అయితే పెట్టుకొని మనం ఇక్కడ దగ్గరలో ఉన్న శారదానది దగ్గరికి అయితే నేను పట్టుకెళ్ళి మనం అయితే గంగలో కలిపేసుకుంటాము. వినాయకుడిని అయితే గంగలో కలుపుకొని మిగతా ఆకులు అలంలో అలాంటివన్నీ కూడా చెట్టు మొదట్లో వేసుకుంటే ఎవరు తొక్కకుండా ఉంటారు. ఈ విధంగా అయితే నేను వినాయకుడి పూజని ఈరోజు పూర్తిగా అయితే చేసుకున్నాను. కొంతమంది అయితే ఒక 3 డేస్ అయితే పెట్టుకుంటారు. మేమైతే ఎప్పుడు 1 డేనే పెట్టుకుంటామంట. మార్నింగ్ పెట్టుకుంటాము, ఈవినింగ్ అయితే తీసుకెళ్ళి గంగలో కలిపేస్తాం అనమాట. నెక్స్ట్ ఈ బియ్యాన్ని అయితే ఈ శనివారం శుక్రవారం ఏంటి పరవన్నం కానీ ఏమైనా చేసుకొని అయితే తినేస్తాం అనమాట. థ్యాంక్ యూ.